నమస్తే, వెల్కమ్ టు వీబీసీ ఆన్ టీవీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. వక్ఫ్ బిల్లుకు మతచారాలతో సంబంధం లేదు. లోక్సభలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పష్టీకరణ. టీటీడీపై సీఎం చంద్రబాబు సమీక్ష. భక్తుల సౌకర్యాలపై దృష్టి సారించాలని సూచన. హామీలు అమలు చేయడం గర్వంగా ఉంది. 20 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యమన్న మంత్రి లోకేష్. శాసన మండలిలో నూతన సభ్యుల ప్రమాణ స్వీకారం. ఎమ్మెల్సీలుగా వీర్రాజు, బీటీ నాయుడు, నాగబాబు, పేరాబత్తుల, ఆలపాటి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నివేదించిన వక్ఫ్ సవరణ బిల్లు 2025ను ఈ రోజు లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం దీనిపై చర్చ కొనసాగింది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ ఈ బిల్లుకు ముస్లింల మతపరమైన ఆచారాలతో సంబంధం లేదని, ఇది వక్ఫ్ బోర్డులకు సంబంధించిన ఆస్తులతో మాత్రమే వ్యవహరిస్తుందని స్పష్టం చేశారు. ప్రభుత్వం వక్ఫ్ బోర్డులను కలుపుకొని లౌకికంగా మార్చాలని కోరుకుంటుందన్నారు. ఈ చట్టం మసీదు నిర్వహణ కోసం ఉద్దేశించబడలేదని ఆయన ఉద్ఘాటించారు. ఈ చట్టం ఎవరి ఆస్తిని జప్తు చేయడానికి ఉద్దేశించబడలేదని తెలిపారు. ప్రస్తుత బిల్లు ప్రకారం వక్ఫ్ బోర్డులలో వివిధ ముస్లిం వర్గాలు, మహిళలు, ముస్లిమేతరుల ప్రాతినిధ్యాలు ఉంటాయన్నారు. బిల్లుపై ప్రతిపక్షం ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇప్పుడున్న చట్టంలో దేశంలో ఏదైనా భూమిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించడానికి కొన్ని నిబంధనలు దుర్వినియోగం చేయబడ్డాయని ఆయన అన్నారు. 2013లో యూపీఏ పాలనలో వక్ఫ్ చట్టంలో సవరణలు చేశారని, ఇది ఇతర చట్టాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో దేశ రాజధానిలో మొత్తం 123 ఆస్తులను ఢిల్లీ వక్ఫ్ బోర్డుకు బదిలీ చేశారని ఆయన ఆరోపించారు. ప్రపంచంలోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు భారత్లో ఉన్నాయని, అయినా ఇక్కడ ముస్లింలు ఇప్పటికీ ఎందుకు పేదలుగా ఉన్నారని కేంద్ర మంత్రి రిజిజు ప్రశ్నించారు. धार्मिक व्यवस्था को किसी भी रिलीजियस इंस्टीट्यूशन कोई धार्मिक काम में हस्तक्षेप करने नहीं जा रहा है, ना ही वक्फ बोर्ड किसी धार्मिक स्थल की व्यवस्था में कोई भी तरीके से हाथ डालने का प्रावधान है, बिल्कुल नहीं है सर। आप अगर हम कोई नमाज, सर ये क्या झूठ बोल रहे हैं? ये कॉन्स्टिट्यूशन, हम कॉन्स्टिट्यूशन का प्रावधान पढ़ रहे हैं फिर भी झूठ बोल रहे हैं। ये कॉन्स्टिट्यूशन को नहीं मानते हैं सर। किसी मस्जिद का मैनेजमेंट को हम हस्तक्षेप करने का कोई इसमें प्रावधान नहीं लिया जा रहा है। తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీపై సీఎం చంద్రబాబు ఈ రోజు సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో శ్యామలరావు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భక్తుల సౌకర్యాలు మెరుగుపరిచేందుకు గత 9 నెలల్లో తీసుకున్న చర్యలపై అధికారులు సీఎంకు ప్రజెంటేషన్ ఇచ్చారు. అనంతరం రోజురోజుకి పెరుగుతున్న భక్తుల రద్దీ దృష్ట్యా భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై సీఎం దిశానిర్దేశం చేశారు. దర్శనాలు, వసతితో పాటు వివిధ సేవలకు సంబంధించి భక్తుల నుంచి సేకరించిన అభిప్రాయాలపై సుదీర్ఘంగా చర్చించారు. బ్రహ్మోత్సవాలు, రథసప్తమి, వైకుంఠ ఏకాదశి వంటి ప్రత్యేక సమయాలతో పాటు సాధారణ రోజుల్లో భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సీఎం ఆరా తీశారు. శ్రీవారి లడ్డు, అన్నప్రసాదంలో తీసుకొచ్చిన మార్పులను అధికారులు సీఎంకు వివరించారు. గ్యాలరీలో సౌకర్యాల పెంపు, మరింత మంది భక్తులకు కల్పించేలా మాడవీధుల్లో ఏర్పాట్లను అధికారులు వివరించారు. వీటికి సంబంధించిన నమూనాలను సీఎం పరిశీలించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు జరిగాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ప్రకాశం జిల్లా పీసీపల్లి మండలం దివాకరపల్లి సమీపంలో రిలయన్స్ సంస్థ ఏర్పాటు చేయనున్న కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ కు ఆయన ఈ రోజు శంకుస్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. సో దానికి మీరందరూ మీ చప్పట్ల రూపంలో హర్షించవలసింది రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, యువగలం పాదయాత్ర సమయంలో ప్రజల కష్టాలను నేరుగా చూశానని, ఆ యాత్ర తనలో చాలా మార్పు తీసుకువచ్చిందని అన్నారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలన్నది ప్రభుత్వం ఆలోచనని స్పష్టం చేశారు. ఆ దిశగా పనులు ప్రారంభించామని, రాష్ట్రంలో ప్రఖ్యాత సంస్థలు పెట్టుబడులు పెట్టి సంస్థలను స్థాపించేలా చర్యలు తీసుకున్నామన్నారు. సంస్థలు ఏర్పాటైతే ఉద్యోగావకాశాలు పెరుగుతాయని చెప్పారు. దానిలో భాగంగానే రిలయన్స్ ఆధ్వర్యంలో
బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఇచ్చిన హామీలు నెరవేరుస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు. గత 5 ఏళ్లు రాష్ట్రంలో విధ్వంస పాలన కొనసాగిందని చెప్పారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు గత ప్రభుత్వం ఏమీ చేయకపోగా వాటాలు ఇవ్వలేదని, ఉన్న సంస్థలను తరిమేసిందని పేర్కొంటూ వైకాపా హయాంలో తీసుకొచ్చిన ఒక్క కంపెనీ పేరైనా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఫోన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టోలో మనం ఒక మొదటి హామీ పెట్టాలి. అది 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పనే మన లక్ష్యంగా పెట్టాలని కోరటం జరిగింది. గెలిచిన మొదటి రోజు నుంచి ఉద్యోగాల వేట మొదలు పెట్టాం. ఇప్పటి వరకు 8 లక్షల కోట్ల పెట్టుబడులకు, తద్వారా 5 లక్షల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు కల్పించేదానికి ఒప్పందాలు కుదిరించుకున్నాం, పనులు ప్రారంభించాం. దాంట్లో భాగంగా ఈ రిలయన్స్ ఎనర్జీ ప్రాజెక్ట్ కానివ్వండి, ఎన్టీపీసీ కానివ్వండి, భారతదేశంలోనే అతి పెద్ద ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కానివ్వండి, బీపీసీఎల్, టాటా పవర్, టీసీఎస్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ లాంటి అనేక కంపెనీలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి. కుటుంబంలో ఒక్కరికి ఉద్యోగాలు కల్పిస్తే ఆ కుటుంబం పరిస్థితి మారుతుందని బలంగా నమ్ముతుంది ఎన్డీఏ ప్రభుత్వం. ప్రకాశం జిల్లాకి అతి పెద్ద పేపర్ మిల్ తీసుకొస్తే గత ప్రభుత్వం ఆ కంపెనీని తరిమేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఇటీవల ఎంపికైన 5 శాసన మండలి సభ్యులు ఈ రోజు రాష్ట్ర అసెంబ్లీ భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్య మోషన్ రాజు, సోము వీర్రాజు, బీటీ నాయుడు, కొనిదెల నాగేంద్రరావు, పేరాబతుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ల చేత శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్, ఉప కార్యదర్శి రాజ్ కుమార్, ఇతర అధికారులు, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. పేరాబతుల రాజశేఖర్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శ్రీ సోము వీర్రాజు అనే నేను ఆంధ్రప్రదేశ్ ఎన్నికైనందున శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. బి తిరుమల నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసము, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నాగేంద్రరావు కొనిదెల అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశపు సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనే నేను ఆంధ్రప్రదేశ్ శాసన పరిషత్ సభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. వైసీపీ కార్పొరేటర్లకు రక్షణ కల్పించాలంటూ గుడివాడ అమర్నాథ్ విశాఖ జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇవ్వడంపై కూటమి ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. క్యాంపు రాజకీయాల్లో భాగంగా బెంగళూరులోని జగన్ ప్యాలెస్ లో ఉన్న మీ కార్పొరేటర్లకు రక్షణ ఎవరు ఇవ్వాలో చెప్పాలని జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ నిలదీశారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ కార్పొరేటర్లు కనిపించకుండా పోవడంతో వారు ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డు ప్రజలు అయోమయంలో ఉన్నారని, దానికి గుడివాడ అమర్నాథ్ బాధ్యత వహించాలని ఎదురుదాడి చేశారు. ఆగస్టు 7 స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో 10కి 10 కూటమి గెలుచుకున్న రోజే కూటమి స్టాండ్ ఏంటో అమరుకు తెలిసి ఉండాలని ఎద్దేవా చేశారు. ఈ నెల 19
19న ప్రవేశపెట్టే అవిశ్వాస తీర్మానంలో సంఖ్యాబలంతో కూటమి నెగ్గడం ఖాయమని, జీవీఎంసీలో వైసీపీ అరాచక పాలనకు అడ్డుకట్ట పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. మీ కార్పొరేటర్లందరినీ కూడా క్యాంపు రాజకీయాల్లో భాగంగా మీరేంచి బెంగళూరు లోటస్ పాండ్ ప్యాలెస్లో పెట్టుకొని, బెంగళూరు లోటస్ పాండ్ ప్యాలెస్లో మీ జగన్ ప్యాలెస్లో కార్పొరేటర్లకి విశాఖ పోలీసులు, ఆంధ్ర పోలీసులు రక్షణ కల్పించాలండి. వెళ్ళి కర్ణాటక ముఖ్యమంత్రి గారు సిద్ధరామయ్య గారిని వెళ్ళి మీరు అడగాలి. మీరు ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మీద, ఇక్కడ పోలీసుల మీద, పోలీసులు తీరుతెన్నుల మీద, వాళ్ళ వ్యవహార శైలి మీద మీరే విమర్శించేది. మీ కార్పొరేటర్లు ఎవరెవరు మీ దగ్గర ఉన్నారో, ఎక్కడెక్కడ ఉన్నారో, ఏ డోర్ నెంబర్లో ఉన్నారో మీరు వివరాలు ఇవ్వండి. మా ప్రభుత్వం రక్షణ కల్పిస్తుంది. నేను అనుకోవడం ఏంటంటే, కూటమి ప్రభుత్వం, కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా ఒకటే భావిస్తున్నాం. వీళ్ళు ఏదైతే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు లోటస్ పాండ్ ప్యాలెస్లో తీసుకెళ్లి కార్పొరేటర్లను దాచిపెట్టారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి ప్రాణహాని ఉందని చెప్పి ఆ వైసీపీ కార్పొరేటర్లు, వాళ్ళ యొక్క వార్డు ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేము అడుగుతున్నాం, వాళ్ళకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మాకుంది. వాళ్ళు ఏమయ్యారో, వాళ్ళు ఎలా ఉన్నారో, వాళ్ళ స్థితిగతులు ఏంటో కూడా ఇవాళ వాళ్ళ ఆచూకీలు లేదు. వైసీపీ కార్పొరేట్లు కనిపించడం లేదు. వైసీపీ కార్పొరేట్లు కనిపించట్లేదని చెప్పి సాక్షాత్తు వాళ్ళ వార్డులో గెలిపించిన ప్రజలే ఇవాళ వెతుక్కుంటున్నారు వాళ్ళ సమస్యల గురించి. వైసీపీ వార్డు కార్పొరేట్లు కనిపించడం లేదని, ఏమైపోయారని. కనీసం 4761 కోట్ల జీవీఎంసీ బడ్జెట్ సమావేశాలకు కూడా వాళ్ళు కార్పొరేట్లు రానివ్వకుండా కిడ్నాప్ చేశారో, ఎత్తుకెళ్లారో, భయభ్రాంతులు గురి చేశారో, ఎవరు కస్టడీలో పెట్టుకున్నారో ఈ గుడివాడ అమరే చెప్పాలి. ప్రకృతి విపత్తులు, అనుకోని ప్రమాద ఘటనలను ఎలా ఎదుర్కోవాలి అనే అంశంపై అవగాహన కల్పిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తూ జిల్లా ప్రకృతి విపత్తుల నిర్వహణ శాఖ ఈ రోజు మహారాణిపేట పరిధిలోని స్థానిక జబర్ తోట వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. సునామీ, తుఫాన్లు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ఎలా వ్యవహరించాలో, ఎలా జాగ్రత్త పడాలో డిపిఎం కళావతి సమక్షంలో ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్ సిబ్బంది అవగాహన ప్రజలకు కల్పించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్టీఆర్ఎఫ్, అగ్నిమాపక, పోలీస్, జీవీఎంసీ, రెవెన్యూ, వైద్య ఆరోగ్య, ఆర్ఎండ్బి, పరిశ్రమలు, సివిల్ సప్లైస్, పశు సంవర్ధక, ఈపీడీసీఎల్, గ్రామీణ నీటి సరఫరా, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, పబ్లిక్ హెల్త్ తదితర శాఖల అధికారులు, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. రెస్క్యూకి అనుకూలంగా టీంని గుర్తించినట్టు తమ యొక్క టీం లీడర్కి తెలియజేయడం జరిగింది. టీం లీడర్, సెర్చింగ్ టీం లీడర్ ఈ విషయాన్ని సేఫ్టీ కటింగ్ టీంని టీం లీడర్ ప్రొసీడ్ అవ్వమని చెప్పారు. సేఫ్టీ ఆఫీసర్ వాళ్ళని చెక్ చేసి లోపలికి పంపించడం జరుగుతుంది. నాందేడ్ నుంచి సంబల్పూర్ వెళ్తున్న 20810 నెంబర్ నాగవల్లి ఎక్స్ప్రెస్ విజయనగరం రైల్వే స్టేషన్ కు 200 మీటర్ల దూరంలో పట్టాలు తప్పింది. విజయనగరం రైల్వే స్టేషన్ నుంచి ఈ ఉదయం 11 గంటల సమయంలో బయలుదేరిన కొద్దిసేపటికి రైలు చివర్లో ఉన్న జనరల్ బోగి పట్టాలు తప్పింది. ఆ సమయానికి రైలు నెమ్మదిగా ప్రయాణిస్తూ ఉండడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదని రైల్వే వర్గాలు తెలిపాయి. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని పట్టాలు తప్పిన బోగిని తొలగించి రైలును పంపించారు. అనంతరం సిబ్బంది దెబ్బతిన్న ట్రాక్ ను పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ప్రయాణికులు, రైల్వే సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
పిల్లలకు చదువుతో పాటు వారికి ఆసక్తి ఉన్న కళల్లో ప్రోత్సాహం అందించేందుకు ఈ నెల 24న విశాఖలో మినీ బాలోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఆసరా చారిటబుల్ సొసైటీ అధ్యక్షురాలు సునీత తెలిపారు. వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ సహకారంతో అల్లూరు విజ్ఞాన కేంద్రంలో 500 మంది చిన్నారులతో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. నగరంలోని మురికివాడల్లో గత 3 ఏళ్లుగా నిర్వహిస్తున్న 27 ట్యూషన్ సెంటర్ల నుంచి 500 మంది చిన్నారులు మినీ బాలోత్సవంలో పాల్గొంటారని ఆమె తెలిపారు. మేము వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్నాం ఈ మినీ బాలోత్సవం. పాస్ట్ 3 ఇయర్స్గా మేము స్లమ్ ఏరియాస్ పెద్దగంటియాడ నుంచి మధురవాడ వరకు ఒక 25 సెంటర్స్లో స్కూళ్ళ నుంచి పిల్లలు వచ్చి వాళ్ళకి ఆఫ్టర్ స్కూల్ అవర్స్ అని పెట్టామండి. ఎందుకంటే స్కూల్లో ఎడ్యుకేషన్ నేర్చుకుంటారు, కానీ ఇంటికి వచ్చి హోంవర్క్ చేసుకోవడము ఇవన్నీ కూడా వాళ్ళకు ఉండకపోతే ఆ చదువుకి కంటిన్యూయేషన్ ఉండదు. నెక్స్ట్ డే స్కూల్కి వెళ్తే చైల్డ్కి అంత కన్ఫ్యూజనే. సో దానికి ఒక సొల్యూషన్గా ఈ ట్యూషన్ సెంటర్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి. ఒక 500 మంది పిల్లలు ఈ బెనిఫిట్ పొందుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే మండే టు ఫ్రైడే వాళ్ళ స్కూల్ అవర్ ఉంటుంది. సాటర్డే వచ్చి వాళ్ళకు ఒక ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ నేర్చుకుంటారు. స్కూల్స్లో ఇవాళ రోజున విద్యా విధానంలో ఎక్కడ మార్కుల హడావిడి, మార్కుల వెంట పరుగు తప్ప పిల్లలకి ఇవేమీ చెప్పే వ్యవధి వాళ్ళకి ఉండట్లేదు. సో మేము వాటి మీద ఫోకస్ చేసి చైల్డ్ అవి నేర్చుకోవడం వల్ల వాళ్ళ చదువు మీద వాళ్ళు ఇంకా బాగా చేసుకోగలుగుతున్నారు. సో ఈ 24 ఏప్రిల్న వీళ్ళకి మినీ బాలోత్సవం కింద కండక్ట్ చేస్తున్నాము. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఈ 25 సెంటర్స్ వైజాగ్ చిల్డ్రన్స్ క్లబ్ వాళ్ళు ఇంకా కొన్ని సెంటర్స్ ఉన్నాయి విదిన్ ద సిటీ లిమిట్. ఈ పిల్లలందరికీ కూడా ఈ యాక్టివిటీస్ జరుగుతాయి. వైజాగ్ చిల్డ్రన్ క్లబ్ అధ్యక్షురాలు సుశీల మాట్లాడుతూ పాఠశాలల్లో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశాలు లేని చిన్నారులకు ఇదొక మంచి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. మా ప్రతి క్లబ్లో సమ్మర్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. దానికి కూడా పిల్లలందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ మినీ బాలోత్సవం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరి పిల్లలకి స్కూల్లో కాంపిటీషన్స్ ఏమన్నా పార్టిసిపేట్ చేసే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ మేము సమ్స్లో పనిచేయటం వలన ఆ పిల్లలకు కూడా ఒక స్టేజ్ ఫియర్ పోవాలన్నా, బాగా మాట్లాడాలి, నలుగురిలో నేను కూడా మాట్లాడగలను, నేను డాన్స్ చేయగలను, పాటలు పాడగలను అని వాళ్ళ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేయాలనే ఉద్దేశంతో మేము వాళ్ళని ఆర్గనైజ్ చేస్తున్నాము. కొమ్మాది స్వయం కృషి నగర్లో ఓ ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పాలకొండ మండలం పుర్లి గ్రామానికి చెందిన నక్కా దీపిక గత కొంతకాలంగా కుటుంబ సభ్యులతో కలిసి కొమ్మాది స్వయం కృషి నగర్లో నివాసం ఉంటుంది. నవీన్ అనే యువకుడు ప్రేమ పేరుతో కొంతకాలంగా ఆమె వెంట పడుతున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఇటీవల నవీన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పాడని, దీనికి ఆమె అంగీకరించలేదని చెబుతున్నారు. దీంతో ఆ యువకుడు దీపిక పైన, ఆమె తల్లి పైన దాడికి పాల్పడి తల్లి కూతుళ్ల గొంతు కోశాడు. ఈ దాడిలో దీపిక తల్లి 46 ఏళ్ల పల్లి లక్ష్మి హత్యకు గురికాగా దీపికను చికిత్స నిమిత్తం గాయత్రి హాస్పిటల్ కు తరలించారు. పిఎంపలం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. వికలాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం సాయం అందించే పెన్షన్ డబ్బులు పట్టుకొని ఒక సచివాలయ ఉద్యోగి పరారైన సంఘటన సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురంలోనే చోటు చేసుకుంది. పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలోని 6వ నెంబర్ సచివాలయంలో శానిటేషన్ సెక్రటరీగా పనిచేస్తున్న ఎర్ర వెంకటరమణ 1,50,000 రూపాయల పెన్షన్ డబ్బులతో ఉడాయించి తన మొబైల్ ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. గతంలో కూడా పెన్షన్ లబ్ధిదారుల నుంచి వేలిముద్రలు తీసుకుని పెన్షన్ సొమ్ములు ఇవ్వలేదనే ఆరోపణలు కూడా అతడిపై ఉన్నాయి. పెన్షన్ డబ్బులు పట్టుకొని ఉడాయించిన సచివాలయ ఉద్యోగి ఎర్ర వెంకటరమణపై పిఠాపురం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి నెల 1వ తేదీన పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని చేస్తున్న సందర్భంలో ఈరోజు కూడా యథావిధిగా పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్లుగా సచివాలయ సిబ్బందిగా నియమించిన వారికి పెన్షన్ సొమ్ముని 2 రోజుల ముందు బ్యాంకు నుంచి డ్రా చేసి ఈవేళ బట్వాడకి సిద్ధం చేయడం జరిగింది. అందులో భాగంగా వల్లపీలి అడ్మిన్ వారు వారి సిబ్బంది ఇంకొక పీడీఓ అయిన ఎర్ర వెంకటరమణ వార్డు శానిటేషన్ సెక్రటరీ వారికి నిన్న రాత్రి 8 గంటలకి వల్లపీలి వాళ్ళ కార్యాలయంకి వెళ్ళి అతను C6, C7 సంబంధించిన పెన్షన్ సొమ్ముని ఇవ్వాల్సిందిగా కోరారు. అందుకు 1,82,000 గాను 1,50,000 అతనికి 4,000 రూపాయలు బ్యాండ్ వేసుకొని ఇవ్వడానికి సులువుగా ఉంటుందని ఇవ్వడం జరిగింది. అతను అడగడం జరిగింది, ఇతను ఇచ్చాడు. ఇంకా 32,000 రూపాయలు అడ్మిన్ దగ్గరే ఉన్నది. అతను ఈరోజు ఉదయం 7 గంటల నుంచి బట్వాడ చేయవలసి ఉన్నా బట్వాడ చేయకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి
ప్రతి అరగంటకి అతన్ని వెరిఫై చేస్తున్నా కూడా ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది. 9 గంటలకి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి 1,50,000తో పెన్షన్తో సొమ్ము తీసుకొని కనపడలేదని తెలియజేయడం, పోలీస్ స్టేషన్కి తెలియజేయడం అయింది. పైగా ఉన్నతాధికారులు DRDA వాళ్ళకి, పెన్షన్ ఇచ్చేవారికి జిల్లా ఉన్నతాధికారులు కూడా వెంటనే తెలియజేసి సొమ్ము రికవరీకి కేసు పెట్టి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎవరైతే C6, C7 పల్లపీదికి సంబంధించిన పెన్షన్దారులు ఉన్నారో ఆ సొమ్ముకు సంబంధించి ప్రత్యామ్నాయంగా వెల్ఫేర్ సెక్రటరీకి 9:50 నిమిషాల ప్రాంతంలో లాగిన్ తెప్పించి ప్రత్యామ్నాయంగా అమౌంట్ని ఇచ్చి 12 గంటల లోపల వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ సొమ్ముని కూడా ఇలా చేశామని ఉన్నతాధికారులకు చెప్పడం జరిగింది. దీన్ని రికవరీ చేసి నాకు చర్యలు తీసుకోవడం జరిగింది. ప్రస్తుతానికి వెంకటరమణని సస్పెండ్ చేయడం జరిగింది. గ్రాటిఫికేషన్ కొరకు ఉన్నతాధికారులకు పంపడం జరిగింది. 4 నెలల ముందు కూడా లబ్ధిదారులకి వేలిముద్ర వేసుకొని సొమ్ము ఇవ్వకుండా రాత్రి 8 గంటల ప్రాంతంలో నేను కంప్లైంట్ రిసీవ్ చేసుకున్నాను. మరుసటి రోజు తెల్లారి మళ్ళా విచారణకు పిలిస్తే అప్పటికి సెలవు ఉన్నింది కాబట్టి మధ్యాహ్నం నుంచి వారు తిరిగి లబ్ధిదారులకు ఇచ్చేయడం జరిగింది. నా లాగిన్ చూస్తే ఇచ్చినట్లుగానే ఉంది. యాక్చువల్గా సొమ్ము మాత్రం మరుసటి రోజు ఇచ్చారు. అదేవిధంగా రాసి సంజయ్ షీన్ రాసి నా దగ్గర పెట్టడం జరిగింది. తీవ్రంగా హెచ్చరించడం జరిగింది. ఇది రెండోసారి కూడా చేయడం కాబట్టి కఠినమైన చర్యలుగా సస్పెండ్ చేసి శాఖాపరమైన చర్యలు ఎంక్వైరీకి ఉన్నతాధికారులు కూడా తెలిపడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డాక్టర్ ప్రవీణ్ పగడాల మరణాన్ని కొందరు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో కాకినాడ జిల్లా స్మార్ట్ సిటీ ప్రెస్ క్లబ్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రవీణ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టు ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించినా అన్ని కోణాల్లో విచారణ చేసి మరొకసారి కూడా ప్రమాదం వల్లే చనిపోయినట్లు నిర్ధారించారు. కానీ కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా హత్య అని ప్రచారం చేసి క్రైస్తవులను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. మీ దగ్గర ప్రవీణ్ హత్యకు ఏదైనా ఆధారాలు ఉంటే పోలీస్ శాఖకి అందించాలని విజ్ఞప్తి చేశారు. చనిపోయిన ప్రవీణ్తో కొంతమంది శవరాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. అందరికీ జై భీమ్. అందరికీ నమస్తే అండి. మీడియా మిత్రులందరికీ ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల కారణం గత కొన్ని రోజులుగా ఆంధ్ర తెలంగాణలో సంచలనం రేపుతున్న పాస్టర్ ప్రవీణ్ గారి డెత్ మిస్టరీ. ఆయన రాజమండ్రి దగ్గర ఆయన చనిపోవడం జరిగింది. తద్వారా చాలామంది అది హత్య ఏమో అని చెప్పి ఆంధ్ర తెలంగాణలో ఉన్న క్రైస్తవులందరూ చాలా ఆందోళన చెందారు. వాళ్ళు ర్యాలీలు చేశారు, ప్రభుత్వానికి వినతులు అందించారు. అయితే ఈ సంఘటనని కొద్దిమంది కావాలని తప్పుదారి పట్టించడానికి ఇప్పటికి కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా నేను తెలియజేసే విషయం ఒకటే. పోలీసు వారు కానీ ప్రభుత్వం కానీ ప్రతిరోజు మీకు చెప్తూనే ఉన్నారు, ఒకవేళ అది హత్య అని మీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే దయచేసి మీరు పట్టుకొచ్చి పోలీసులకు అందించండి, ఆ కోణంలో దర్యాప్తు చేస్తామని. పోలీసు వారు ఈ విషయం జరిగిన వెంటనే ప్రాథమికంగా ఇది రోడ్డు ప్రమాదంగా ఉందని వారు గుర్తించడం జరిగింది. గుర్తించినప్పుడు ఆ రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి నేను కూడా వెళ్ళాను అదే రోజు. ఆ రోజు నేను అక్కడ చూసిన తర్వాత పోలీసు వారి వివరాలు తీసుకున్నాక అక్కడ సిచ్యువేషన్ అంతా నేను పరిశీలించాక ఇది 90% యాక్సిడెంట్ లాగే కనిపిస్తుంది, ఎవరో ఆందోళన చెందొద్దని మేము అక్కడ మాట్లాడడం జరిగింది. మరుసటి రోజు పోలీసు వారు ఇచ్చిన ప్రాథమిక సమాచారం మేరకు గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారు కూడా ట్వీట్ చేశారు. అయితే దీని మీద చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు గతంలో కొన్ని డిబేట్లు చేశారు, ఆయన కొంతమంది శత్రువులు ఉన్నారు. కాబట్టి ఇది హత్యేమో అనే కోణంలో పోలీసు వారు దర్యాప్తు కూడా ప్రారంభించారు. దీన్ని అదునుగా తీసుకుని పాస్టర్ ప్రవీణ్ గారి మృతదేహాన్ని, ఇంకా డైరెక్ట్గా చెప్పాలంటే ఆయన శవాన్ని రాజకీయానికి వాడుకుందాం, స్వలాభానికి వాడుకుందాం అని కొంతమంది ప్రయత్నించారు. దానిలో మొట్టమొదటి వ్యక్తి గౌరవ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు. రెండో వ్యక్తి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులైన జూపూడి ప్రభాకర్ గారు. మూడో వ్యక్తి కేఏ పాల్ గారు. ఓకే, కేఏ పాల్ గారి విషయాల్ని ఎవరో పెద్దగా పట్టించుకోరు అనుకోండి, కానీ వీళ్ళిద్దరూ ఇంటెన్షనల్గా
ఇది యాక్సిడెంట్ హత్య అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వకుండా యాక్సిడెంట్ జరిగిన రోజే, ఎప్పుడైతే ఆయన చనిపోయిన రోజు ఏదైతే ఉందో అదే రోజు హర్ష్ కుమార్ గారు అక్కడికి గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి ఇదంతా కూడా హత్యే, కన్ఫర్మ్ ఇది హత్య, నాకు డాక్టర్లు కూడా చెప్పారు, అలాగే ఇదంతా కూటమి ప్రభుత్వం చేస్తుందని బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. అయినా కూడా ప్రభుత్వం కానీ పోలీస్ కానీ ఎక్కడ సంయమనం కోల్పోకుండా వారి ఎంక్వైరీ అంతా కూడా పూర్తిగా హైదరాబాద్ నుంచి సంఘటన జరిగిన ప్లేస్ దాకా పూర్తిగా ఎంక్వైరీ పోలీస్ డిపార్ట్మెంట్ ముగించడం జరిగింది. ఇప్పటికే హర్ష్ కుమార్ గారికి 2 సార్లు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మీరు డైరెక్ట్గా ఇది హత్యాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు, మీరు పోస్ట్మార్టం చేసిన డాక్టర్లను బెదిరిస్తున్నారు, పోలీసు వారి మీద బేస్లెస్ ఎలిగేషన్ చేస్తున్నారు, ఇది గవర్నమెంటే చేసింది అంటున్నారు, తెలంగాణలో రీపోస్ట్మార్టం చేస్తాను అంటున్నారు. మీ దగ్గర ఆధారాలు ఉంటే వచ్చి పోలీసులకు ఇవ్వండి అని చెప్పినప్పుడు హర్ష్ కుమార్ గారికి కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ గారికి ఎంత దూరం ఉందండి? 10 కిలోమీటర్లు వెళ్ళి ఎందుకు మీరు ఆధారాలు ఇప్పటివరకు సబ్మిట్ చేయలేదు? మీ దగ్గర ఆధారాలు లేనప్పుడు ఎందుకు తెలంగాణలో ఉన్న క్రైస్తవ సమాజాన్ని మొత్తం తప్పుదారి పట్టించే విధంగా మీరు ఎందుకు మాట్లాడారు? నేను క్లియర్గా అడుగుతున్నాను, ఈరోజు నేను డిమాండ్ చేస్తాను మిమ్మల్ని. మీకు ఇది హత్య కాదు, ఇది ప్రమాదమే అని చెప్పి మీకు ఆ పోస్ట్మార్టం చేసిన రోజే తెలుసు. మీకు తెలుసు అంటే నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మీకు తెలిసి కూడా దీన్ని హత్యగా నమ్మించడానికి, క్రైస్తవుల్ని ప్రభుత్వం మీదకి రెచ్చగొట్టడానికి, ఇక్కడ క్రైస్తవులు హిందువుల మీదకి రెచ్చగొట్టి శాంతి భద్రతల సమస్యలు తీసుకురావడానికి, మత కల్లోలాలు సృష్టించడానికి ఈ హర్ష్ కుమార్ గారు కానీ లేదా జూపూడి ప్రభాకర్ గారు కానీ కేఏ పాల్ గారు కానీ ఎందుకు ప్రయత్నించారో ప్రజలందరికీ మీరు తెలియజేయాల్సి ఉంది. విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించవద్దని డిమాండ్ చేస్తూ ఈ నెల 12న విశాఖలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని 5 జిల్లాల కార్మికులతో కలిసి సదస్సు నిర్వహించనున్నారు. అల్లూరి విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహించే ఈ సదస్సులో తమ డిమాండ్లను ప్రభుత్వానికి వినిపించనున్నట్లు యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు ఆర్కేఎస్వి కుమార్ తెలిపారు. జగదమ్మ దగ్గర ఉన్న సిఐటియు కార్యాలయంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణతో కలిసి మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. విద్యుత్ రంగంలో ప్రైవేట్, కాంట్రాక్ట్, పీస్ రేట్ కార్మికులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. పీఆర్సీలో జరిగిన అన్యాయాన్ని ప్రస్తావించిన ఆయన ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. స్మార్ట్ మీటర్లు తీసుకువచ్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తున్నారని, వారికి ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్ చేశారు. కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నారు. ఈ సంస్కరణల ప్రభావం కార్మికుల మీద చాలా తీవ్రంగా పడుతుంది. ఈ మొత్తం విద్యుత్ రంగంలో పనిచేస్తున్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు, రకరకాల పేర్లతోటి విద్యుత్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళు ఏ ఒక్కరికి ఉద్యోగ భద్రత లేకుండా, కనీస వేతనాలు అమలు చేయకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. వీటికి వ్యతిరేకంగా విద్యుత్ రంగంలో గత పోరాటాల తర్వాత చూసుకున్నప్పుడైతే కాంట్రాక్ట్ కార్మికులకి ఏ ఒక్క సమస్య పరిష్కారం కాలేదు. కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొన్న సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయి. ఈ రోజున కరెంటు పోల్స్ మీద, వైర్ల మీద కాకుల్లా వేలబడిపోయి కార్మికులు చనిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు రక్షణ కల్పించాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, చనిపోయిన కుటుంబాల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వాలని తదితర డిమాండ్లతోటి పెద్ద ఎత్తున ఆందోళనకి మేము యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా శ్రీకారం చుడుతూ ఉన్నాం. ఇప్పటికే విద్యుత్ డిపార్ట్మెంట్లో ఉన్న సంఘాలన్నీ కూడా కార్మికుల సమస్యల్ని గాలికి వదిలేసి కాంట్రాక్టులు చేసుకుంటున్న పద్ధతి ఉంది. ఏప్రిల్ 12వ తేదీ నాడు అల్లూరి విజ్ఞాన కేంద్రంలో ఏపీఈపీడీసీఎల్ పరిధిలో 5 జిల్లాల పరిధిలో ఉమ్మడి 5 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి పర్మనెంట్ కార్మికులు, కాంట్రాక్ట్ కార్మికులు, పీస్ రేట్ కార్మికులు వీళ్ళందరి సమస్యల మీద ఒక సదస్సు, రాష్ట్ర సదస్సు అనేది నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్ర సదస్సుకి 5 జిల్లాల్లో ఉండే కాంట్రాక్ట్ కార్మికులతో పాటు పర్మనెంట్ కార్మికులతో రాష్ట్ర నాయకులు, యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ పర్మనెంట్ యూనియన్, కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ నాయకులు అందరూ కూడా హాజరవుతారు. అలాగే పీస్ రేట్ కార్మికులకి నెలవారీ జీతాలు చెల్లించాలి. ఉదాహరణకి ఈ రోజున మీటర్ రీడర్స్ కానీ, స్టోర్స్లో పనిచేస్తున్న వాళ్ళు కానీ అనేక మంది అతి తక్కువ వేతనాలతోటి పనిచేస్తూ ఉన్నారు. పేరుకేమో ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ ఆఫీసు చాలా పెద్ద కంపెనీలాగా కనబడుతూ ఉంది. ఇప్పుడు మొత్తం విద్యుత్తులో సంస్కరణలు తీసుకొని వచ్చి స్మార్ట్ మీటర్లకు తీసుకొచ్చి మొత్తం ఉద్యోగస్తులందరినీ ఇంటికి పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి కుట్రలకు వ్యతిరేకంగా విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేయొద్దు, విద్యుత్ ఉద్యోగుల భారాలు మోపొద్దు, విద్యుత్తులో సంస్కరణలు ఆపాలి, విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలి అనే డిమాండ్లతోటి రేపు 12వ తారీఖున జరుగుతున్న సదస్సులో పెద్ద ఎత్తున కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేయాలని చెప్పి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.
అలాగే యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు వేపాడ సత్యనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేసిందన్నారు. కొత్త ప్రభుత్వమైనా తమ కష్టాలను అర్థం చేసుకోవాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం అయితే పర్మనెంట్ ఉద్యోగులకైతే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పడం జరిగింది. అలాగే కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తెలంగాణ తరహాలో మేము అందరినీ రెగ్యులేట్ చేస్తాం, వాళ్ళ ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పడం జరిగింది. కనీసం 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఎప్పటికైనా చేస్తారేమో ఆశతో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్న కార్మికులందరూ ఎదురు చూసి చివరికి న్యాయం జరగకపోగా ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఆశతో ఉన్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక కూడా నిమ్మక నీరెత్తినట్టు 1 సంవత్సరం అయినా సరే కనీసం పట్టించుకోలేదు. కాకపోతే ఇప్పటికీ కూడా ఈ న్యాయం జరగలేదనే ఉద్దేశంతో మేము భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి రేపు 12వ తారీఖు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ రెగ్యులర్ ఎంప్లాయీస్ కానీ కాంట్రాక్ట్ కార్మికులకు కానీ న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని, అదేవిధంగా మరి భవిష్యత్ కర్తవ్యాలన్నీ ఆ సదస్సులో నిర్వహిస్తామని మీ ద్వారా తెలియపరుస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.